నమస్కారం. ఈరోజు మనం హ్మ్, చాలా సింపుల్గా అనిపించే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక వేడి కప్పు కాఫీని టేబుల్పై పడితే కాసేపటికి అది ఎందుకు చల్లబడుతుంది? మనందరికీ తెలుసు అది చల్లారుతుందని. కానీ ఆ చల్లారడం అనే ప్రక్రియలో సరిగ్గా ఏం జరుగుతుంది? ఈరోజు మన చర్చ అంతా దీని గురించే. మన ముందు ఉష్ణోగ్రతలపై కొన్ని నోట్స్, కొన్ని గ్రాఫ్లు, రేఖాచిత్రాలున్నాయి. వీటి ఆధారంగా ఆ కాఫీ కప్పు కథ వెనకున్న సైన్సును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, ఆ కాఫీ కప్పు ఉదాహరణ చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే మనం రోజూ చూసే ఈ చిన్న సంఘటన వెనుక భౌతిక శాస్త్రంలో ఒక ప్రాథమిక సూత్రం దాగి ఉంది. విశ్వంలో ప్రతిదీ ఒక రకమైన సమతుల్యత కోసం ప్రయత్నిస్తుంటుంది. ఆ కాఫీ కప్పు కూడా అంతే. అది తన చుట్టూ ఉన్న గదితో ఒక ఒప్పందానికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఒప్పందమే ఉష్ణ సమతాస్థితి లేదా థర్మల్ ఈక్విలిబ్రియం. ఓకే, ఉష్ణ సమతా స్థితి వినడానికి కొంచెం బరువైన పదంలా ఉంది. దీన్ని విడమరుద్దాం. అంటే రెండు వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద ఉన్న వస్తువులు ఒకే ఉష్ణోగ్రతకు రావడమేనా? మన కాఫీ ఉదాహరణలో వేడి కాఫీ, చల్లగా ఉన్న గది రెండూ చివరికి ఒకే ఉష్ణోగ్రతకు వస్తాయి. ఖచ్చితంగా. కాని ఇక్కడొక చిన్న ఆసక్తికరమైన విషయముంది. సమతాస్థితికి చేరుకున్నాక ఉష్ణప్రవాహం పూర్తిగా ఆగిపోతుందని చాలామంది అనుకుంటారు. అవును, నాక్కూడా అలాగే అనిపించింది. కాని అది నిజం కాదు. ఆ స్థితిలో ఉష్ణప్రవాహం జరుగుతూనే ఉంటుంది, కానీ నికర ప్రవాహం సున్నా అవుతుంది. నికర ప్రవాహం సున్నా అవడమా? అంటే అంటే కాఫీ కప్పు గదిలోకి ఎంత ఉష్ణాన్ని విడుదల చేస్తుందో గది కూడా అంతే ఉష్ణాన్ని కప్పులోకి పంపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వాటి మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు సమానంగా ఉంటాయి. అందుకే మనకు ఉష్ణోగ్రతలో మార్పు కనిపించదు. ఆసక్తికరంగా ఉంది. అంటే అది ఒక డైనమిక్ ప్రాసెస్, స్టాటిక్ కాదు. ఇక్కడ మనకు అందించిన మెటీరియల్లో టెంపరేచర్ వర్సెస్ టైం గ్రాఫ్ ఒకటుంది. అందులో ఉష్ణోగ్రత తగ్గుతూ వచ్చి రెండు చోట్ల ఫ్లాట్గా అంటే సమాంతరంగా ఉంది. ఒకటి 120 డిగ్రీల సెల్సియస్ వద్ద, మరొకటి 70 డిగ్రీల సెల్సియస్ వద్ద. ఇది కూడా సమతాస్థితికి సంబంధించిందేనా? అద్భుతమైన పాయింట్. ఆ గ్రాఫ్లో ఫ్లాట్గా ఉన్న లైన్లు పదార్థం యొక్క స్థితి మారేటప్పుడు ఏర్పడే సమతాస్థితిని సూచిస్తాయి. ఉదాహరణకు, నీరు ఆవిరిగా మారేటప్పుడు లేదా మంచు కరిగేటప్పుడు మనం దానికి ఉష్ణాన్ని అందిస్తున్నాం. దాని ఉష్ణోగ్రత పెరగదు. ఓ ఎందుకంటే ఆ శక్తి అంతా దాని స్థితిని మార్చడానికే ఉపయోగపడుతుంది. ఆ సమయంలో నీరు మరియు ఆవిరి ఒక డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఇది కొంచెం క్లిష్టమైన విషయం, కాని ప్రాథమిక సూత్రం అదే: నికర మార్పు సున్నా. సరే, ఈ సమతా స్థితి అనే ఐడియా వెనుక ఒక ప్రాథమిక నియమముందని ఈ నోట్స్ చెబుతున్నాయి. దాని పేరు కొంచెం వింతగా ఉంది. ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమం, లేదా ద జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అంటే సున్నా నియమం. మొదటి రెండవ నియమాల తర్వాత దీని కనుగొన్నా. దీని ప్రాముఖ్యత దృష్ట్యా దీనికి సున్నా నంబరిచ్చారట. అవును, నిజమే. ఈ నియమం ప్రకారం ఏ అనే వస్తువు సితో సమతాస్థితిలో ఉండి, బి అనే వస్తువు కూడా సితో సమతాస్థితిలో ఉంటే అప్పుడు ఏ మరియు బి కూడా ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉంటాయి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇది చాలా సింపుల్ లాజిక్లా అనిపిస్తోంది. ఇంత స్పష్టంగా ఉన్న విషయానికి ఒక పెద్ద నియమం ఎందుకు? మీరడిగిన ప్రశ్నలోనే అసలు విషయముంది. అది అంత స్పష్టంగా, అంత ప్రాథమికంగా ఉంది కాబట్టే అదొక నియమమయ్యింది. ఆ సింపుల్ లాజిక్ వల్లే మనం ఉష్ణోగ్రతను కొలవగలుగుతున్నాం. ఉష్ణోగ్రతను కొలవడానికా? అవును. ఆ నియమం లేకపోతే వేడి, చల్లదనం అనేవి కేవలం మన అనుభూతులుగా మిగిలిపోయేవి. వాటిని కొలవగలిగే శాస్త్రీయ రాసులుగా మారేవి కావు. థర్మోమీటర్ పనిచేయడానికి వెనకున్న అసలు హీరో ఈ సున్నా నియమమే. ఒక్క నిమిషం, దీన్ని మా కాఫీ కప్పుతో ముడిపెట్టి చెప్పండి. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. తప్పకుండా. అనుకుందాం, కాఫీ కప్పు ఏ, గదిలోని గాలి బి. ఇప్పుడు మనం ఒక థర్మామీటర్ను సి తీసుకుని ముందుగా కాఫీలో పెడతాం. సరే, కాసేపటికి థర్మోమీటర్ కాఫీతో సమతాస్థితికి వచ్చి దాని ఉష్ణోగ్రతను చూపుతుంది. ఇప్పుడు అదే థర్మామీటర్ను బయట గదిలో పెడతాం. అది గాలి ఉష్ణోగ్రతను చూపుతుంది. ఎప్పుడైతే థర్మామీటర్ కాఫీలోనూ గదిలోనూ ఒకే రీడింగ్ చూపిస్తుందో అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, కాఫీ ఏ మరియు గది బి సమతాస్థితికి చేరుకున్నారని. ఖచ్చితంగా. ఆ థర్మామీటర్ అనే మధ్యవర్తి వల్లే ఇది సాధ్యమైంది.
ఈ నియమం ఉష్ణోగ్రత అనే భావనకు ఒక నిర్వచనమిచ్చింది. అది ఒక ఫీలింగ్ను సైన్స్గా మార్చింది. ఓకే, ఇప్పుడు క్లియర్ అయింది. ఇది ఉష్ణోగ్రతను కొలవడానికి పునాది అన్నమాట. అయితే ఉష్ణం ఒక వస్తువు నుండి మరొకదానికి ప్రవహిస్తుంది అంటున్నాం గదా, ఆ ప్రవాహాన్ని మనం ఎలా లెక్కించగలం? అంటే ఎంత ఉష్ణం బదిలీ అయ్యింది? నా ఉద్దేశం, ఒక చిన్న నిప్పురవ్వ, ఒక పెద్ద మంట రెండూ ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉండొచ్చు, కానీ అవి విడుదల చేసే ఉష్ణం చాలా భిన్నంగా ఉంటుంది. ఆ తేడాను ఎలా లెక్కించాలి? దాని గురించి మెటీరియల్లో ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. అక్కడికే మిశ్రమాల పద్ధతి సూత్రం లేదా ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలోరీమెట్రీ వస్తుంది. ఈ సూత్రం చాలా సరళంగా ఉంటుంది. బయటి ప్రపంచంతో సంబంధం లేని ఒక మూసి ఉన్న వ్యవస్థలో, అంటే ఐసోలేటెడ్ సిస్టంలో, హ్మ్, వేడి వస్తువు ఎంత ఉష్ణాన్ని కోల్పోతుందో చల్లని వస్తువు సరిగ్గా అంతే ఉష్ణాన్ని గ్రహిస్తుంది. సింపుల్గా హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్. అంటే ఇది శక్తి నిత్యత్వ నియమం లాంటిదా? సరిగ్గా అదే. ఇది ప్రాథమికంగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి మరో రూపం. శక్తి పుట్టదు, నశించదు, కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది. ఇక్కడ ఒక రేఖాచిత్రముంది, కెలోరీమీటర్ అని. దానికి ఒక చెక్క జాకెట్, మధ్యలో గ్లాస్ వూల్ ఉన్నాయి. చూడ్డానికి ఇదొక హైటెక్ ల్యాబ్ గ్రేడ్ థర్మస్ ఫ్లాస్క్లా ఉంది. అంటే దీని ఉద్దేశం కూడా లోపలి వేడి బయటకు పోకూడదు, బయటి చలి లోపలికి రాకూడదు అనేనా? సరిగ్గా చెప్పారు. ఆ పోలిక అద్భుతం. కెలోరీమీటర్ ఒక ఖచ్చితమైన ప్రయోగం కోసం తయారుచేసిన థర్మోస్ ఫ్లాస్క్ లాంటిదే. ఆ చెక్క జాకెట్, గ్లాస్ వూల్ అన్నీ ఉష్ణబంధకాలు. ఇన్సులేటర్స్. అవును, ఇన్సులేటర్స్. అవి ప్రయోగం చేస్తున్నప్పుడు వ్యవస్థ నుండి ఉష్ణం బయటకు పోకుండా లేదా బయట నుండి లోపలికి రాకుండా ఆపుతాయి. దీనివల్ల మనం వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణాన్ని, చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణాన్ని ఖచ్చితంగా లెక్కించగలం. ఈ పత్రాల్లో ఉన్న Q=mc∆T లాంటి ఫార్ములాలు ఉపయోగించి ఒక పదార్థం యొక్క విశిష్టోష్ణం లాంటి ధర్మాలను కనుక్కోవడానికి ఈ పరికరం సహాయపడుతుంది. పనిచేస్తూనే ఉంటాయి. ఈ నోట్స్లో కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. మన శరీరం చుట్టూ ఉన్న వాతావరణంతో ఉష్ణాన్ని మార్చుకోవడం, భూమి వాతావరణం మధ్య సమతుల్యత, జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రత కొలవడం, మరియు ఎయిర్ కండిషనర్లు. అవును, ఎయిర్ కండిషనర్ ఉదాహరణ చాలా ఆసక్తికరమైనది. ఎందుకంటే ప్రకృతి సహజంగా సమతాస్థితిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంటే ఏసీ దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. వ్యతిరేకంగానా? అవును, అది ఉద్దేశపూర్వకంగా సమతాస్థితిని భంగపరిచే ఒక యంత్రం. అంటే ఏసీ ఒక ఈక్విలిబ్రియం బుల్లి అనమాట. ప్రకృతి చేయాలనుకున్న దానికి అడ్డుపడి తన ఇష్టాన్ని ఆ గదిపై రుద్దుతుంది. ఆ పదం సరిగ్గా సరిపోతుంది. ఏసీ గదిలోని వేడిని పీల్చుకుని దాన్ని బలవంతంగా బయటకు పంపుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం జరగడం వల్ల గది బయట ఉన్న 35 డిగ్రీల సెల్సియస్తో సమతాస్థితికి రాకుండా మనం సెట్ చేసిన 24 డిగ్రీల సెల్సియస్ వద్ద ఒక కృత్రిమ సమతాస్థితిని సృష్టిస్తుంది. ఓ అలాగా? అంటే అది ప్రకృతి నియమాలను మనకు అనుకూలంగా మార్చే ఒక టెక్నాలజీ. అద్భుతం. ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనకు కొన్ని కీలకమైన విషయాలు అర్థమయ్యాయి. మొదటిది, ఉష్ణ సమతాస్థితి అంటే కేవలం ఉష్ణోగ్రతలు సమానమవ్వడం. అవును. రెండవది, ఆ స్థితిలో నికర ఉష్ణ ప్రవాహం 0. సరిగ్గా. మూడవది, 0 నియమం చాలా సింపుల్గా అనిపించినా అదే థర్మామీటర్కు ప్రాణం పోసింది. నాలుగవది, మిశ్రమాల సూత్రం అంటే కోల్పోయిన ఉష్ణం = గ్రహించిన ఉష్ణం. ఇది శక్తి నిత్యత్వ నియమం యొక్క ఒక ఆచరణాత్మక రూపం. సరిగ్గా సంగ్రహించారు. ఈ భావనలు ఉష్ణగతిక శాస్త్రానికి పునాదిలాంటివి. ఇవి కేవలం ఉష్ణోగ్రత మార్పులకే కాదు, పదార్థాల స్థితులు మారే ప్రక్రియను అర్థం చేసుకోవడానికి కూడా చాలా అవసరం. ఇందాక మీరు ప్రస్తావించిన గ్రాఫ్లోని ఫ్లాట్ లైన్స్ గుర్తుందా? గుర్తుంది. మంచు కరిగేటప్పుడు 0 డిగ్రీ సెల్సియస్ వద్ద, నీరు మరిగేటప్పుడు 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. కాని ఒక్క నిమిషం, అక్కడొక వైరుధ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. మనం మంచును వేడి చేస్తున్నప్పుడు దానికి నిరంతరం ఉష్ణాన్ని అందిస్తున్నాం. అంటే ఉష్ణ ప్రవాహం ఉంది, కానీ ఉష్ణోగ్రత మాత్రం మారడం లేదు. మరి దాన్ని సమతాస్థితి అని ఎలా అంటాం? అక్కడ నికర ప్రవాహం 0 కాదు కదా? చాలా మంచి ప్రశ్న. అది ఉష్ణ సమతాస్థితి కాదు, దాన్ని దశ సమతాస్థితి అంటారు. ఫేజ్ ఈక్విలిబ్రియం. అవును. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మంచు మరియు నీరు రెండూ కలిసి ఉంటాయి. మనమందించే ఉష్ణం మంచు కణాల మధ్య బంధాలను విడదీసి దాన్ని నీరుగా మార్చడానికే సరిపోతుంది.
కానీ నీటి అణువుల గతిశక్తిని పెంచి ఉష్ణోగ్రతను పెంచడానికి కాదు. ఆ సమయంలో ఎంత వేగంతో మంచు నీరుగా మారుతుందో అంతే వేగంతో నీరు మంచుగా ఘనీభవిస్తూ ఒక డైనమిక్ బ్యాలెన్స్లో ఉంటుంది. ఓకే. కాబట్టి స్థూలస్థాయిలో ఉష్ణోగ్రత స్థిరంగా కనిపిస్తుంది. ఇది సమతాస్థితి అనే భావన యొక్క మరొక కోణం. ఓకే. ఇప్పుడు ఆ గ్రాఫ్ వెనకున్న కథ పూర్తిగా అర్థమైంది. ఈరోజు మనం ఒక సాధారణ కాఫీ కప్పు చల్లారడం అనే విషయం నుండి మొదలుపెట్టి థర్మామీటర్ల వెనకున్న రహస్యం, ఏసీల పనితీరు, చివరికి పదార్థాల స్థితులు మారడం వరకు ప్రయాణించాం. ప్రతిచోటా ఈ సమతాస్థితి అనే నియమం ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో చూశాం. ముగించే ముందు వింటున్నవారి కోసం ఒక ఆలోచనను వదిలివెడతాను. మనం సమతాస్థితి అంటే ఉష్ణోగ్రతలు సమానం అవ్వడం గురించి మాట్లాడుకున్నాం. ఈ పత్రాల్లో ఎంట్రోపీ అనే పదం కూడా ఉంది. అవును. ఎంట్రోపీని సాధారణంగా ఒక వ్యవస్థలోని అస్తవ్యస్తత లేదా గందరగోళం అని అంటారు. డిజార్డర్. అవును, డిజార్డర్. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యవస్థ సమతాస్థితి వైపు ప్రయాణిస్తున్నప్పుడు దాని ఎంట్రోపీ ఏమవుతుంది? ముఖ్యంగా నీటి ఆవిరి ఎక్కువ గందరగోళం, చల్లబడి నీరుగా తక్కువ గందరగోళం మారినప్పుడు, లేదా నీరు గడ్డకట్టి మంచుగా ఇంకా తక్కువ గందరగోళం చాలా క్రమబద్ధమైనది మారినప్పుడు, ఈ క్రమబద్ధతకు సమతాస్థితికి మధ్య సంబంధం ఎలా ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.